హాయ్ అండి. 'గాజుగూడ' కథ కంటిన్యూషన్. శ్రవణ్‌కి కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఇది నిజమేనా తాను ఊహించుకుంటున్నాడా? ఆమె చేతివేళ్లు తనను పట్టుకున్నాయి. కానీ ఇంకా శ్రవణ్ ఆ ధైర్యం చేయలేదు. ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వుతూ తాను అడగని ప్రశ్నకి అంగీకారం చెప్పింది. అతనికి అర్థమైంది. హక్కుగా ఆమె చేతిని ఒడిసి పట్టుకున్నాడు. రిజల్ట్‌కి ముందే తాను గెలిచేసిన భావన వచ్చేసింది అతనికి. ఇంతలో డీన్ ఫలితాన్ని ప్రకటించేశారు. ఆ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ పల్లవి. పల్లవి ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. అతన్ని కౌగిలించుకుంది. శ్రవణ్ మనసారా ఆమె విజయంలో పాల్గొన్నాడు. కించిత్తు కూడా అసూయ కలగలేదు. పైగా స్పీచ్ ఇవ్వక్కర్లేదని ఓ రిలీఫ్. ఊహించినట్టుగానే గ్రాడ్యుయేషన్ రోజు స్పీచ్ దంచేసింది పల్లవి. బిజినెస్లో మహిళల గురించి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. ఆమెను తర్వాత అడిగాడు శ్రవణ్. అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగావని. విషయం ముఖ్యమైనది కదా, ధైర్యం అదే వస్తుంది అంది. నిజం. అతను అలా ఆలోచించుకోలేకపోయాడు. ఏంటో పల్లవి గెలవడమే కరెక్ట్ అనుకున్నాడు మనసులో. చదువు పూర్తయిన వెంటనే ఇంట్లో వాళ్ళు సమ్మతంతోనే పెళ్లి చేసుకున్నారు పల్లవి శ్రవణ్. కాలేజీ వాతావరణానికి, బయట ప్రపంచానికి, పుస్తక జ్ఞానానికి, సమాజంలోని వాస్తవికతలకు ఉన్న తేడా ఎంతో కష్టంగా అనుభవంలోకి వస్తుంది విద్యార్థులకి, ముఖ్యంగా టాపర్స్కి. వ్యాపారంలో కాలేజీ ర్యాంకులు పనికిరావు, పరీక్షలు చెప్పి రావు, సంవత్సరానికి ఓసారి రావు, ఫలితాలు వెంటనే తెలియవు. పాస్ అయినా ఆ సంతోషాన్ని ఇంకో పరీక్ష కబళించేస్తుంది. ఇది జీవిత సత్యం. 20ఏళ్ళలో ఈ నిజాన్ని అందరిలానే శ్రవణ్, పల్లవి కూడా తెలుసుకున్నారు. కాలేజీలో లాగానే ఎవరి స్టార్టప్ మొదట విజయవంతం అవుతుంది అని ఉత్సాహంగా మొదలైన వారి ప్రయాణం ఎన్నో ఆటుపాట్లు చూడాల్సి వచ్చింది. 2ఏళ్లలో ఇద్దరు వరుస పరాజయాల్ని చూశారు. ఈ ఒత్తిడి వ్యక్తిగత జీవితంలో కనిపించడం మొదలుపెట్టింది. ఆర్థిక సమస్యలు ఓవైపు, ఇద్దరూ పనిచేయడం వల్ల సంసారంలో కలిగే ఇబ్బందులు ఇంకోవైపు. వారుండే ఇల్లు బ్యాచిలర్స్ ఫ్లాట్లాగే ఉండేది. అవసరమైన ఫర్నిచర్ మాత్రమే ఉండేది. ఇంట్లో వండుకోవడం తక్కువ. ఇద్దరు రాత్రి ఎప్పుడో ఇల్లు చేరేవారు. పని తప్ప ఏమీ పట్టించుకునేవారు కాదు. వృత్తిలో చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాకపోయేసరికి ఆ నిరుత్సాహం మెల్లగా అన్ని విషయాల్లోకి చొచ్చుకు రావడం మొదలైంది. ఇద్దరు ఇల్లు చేరేసరికి తినడానికి ఏమీ ఉండేది కాదు. ఇంటి పనులు ఎదురు చూస్తూ ఉండేవి. నీ పనంటే నీ పని అని కొట్లాడుకునేవారు. ప్రేమ ఉండటం వల్ల మళ్ళీ సంధి చేసుకునేవారు. కానీ గొడవలు తీరేవి కావు. అవే విషయాల్లో అవే గొడవలు. పైన పొట్లాట, లోపల గోగులు. జీవితం ఏమైపోతుంది అని. మూడో పెళ్లి రోజు రాబోతుంది అనగా పల్లవి ప్రెగ్నెంట్ అని తెలిసింది. శ్రవణ్ ఆనందానికి అవధులు లేవు. పల్లవిలో మాత్రం ఆ సంతోషం కనిపించలేదు. ఇంకా ఇద్దరం సెటిల్ అవ్వలేదు కదా, బెంగగా ఉంది అంది పల్లవి. లేదు, కానీ ఓ నిజం చెప్పనా, మన బేబీ రాబోతుందని తెలిసినప్పటి నుంచి నాలో ఏదో కొత్త మోటివేషన్ నిండిపోయింది. మనకిప్పుడు కొత్త గోల్. చుట్టూ అపార్ట్మెంట్స్ని చూపిస్తూ మన బేబీ ఇలాంటి పరిస్థితుల్లో రాకూడదు. మనకి 9 నెలలు డెడ్ లైన్. ఇద్దరం ఇదే ధ్యేయంగా పెట్టుకుందాం. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం. కష్టపడదాం. ఏమంటావు? పల్లవికి అతని ఉత్సాహం చూసి ముచ్చటేసింది. కానీ ఈ 9 నెలలు అతనితో సమానంగా అడుగులో అడుగు కలపగలదా? ఏ బాధరాబందీ లేకుండా ఉంటేనే తాను సక్సెస్ కాకపోయింది కదా. తన సామర్థ్యం మీద తనకే